నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఈ ఉచిత హామీలు ఇది రాజకీయ నాయకులు ఇలాంటివి ఇవ్వటం వలన ఓటర్లు వాటికి బాగా అట్రాక్ట్ అయిపోయి వెనక ముందు ఆలోచించకుండా ఎవరు ఎక్కువ ఉచిత హామీలు ఇచ్చారు అనేది ఆ పార్టీ వైపుగా ఓటు వేస్తున్నారు. తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతోంది అన్నది కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. రాష్ట్రం ఇప్పటికే మనం కేరళలో చూసాము, పంజాబ్, ఇప్పుడు కర్ణాటకలో కూడా ఈ మధ్య ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీలన్నీ నెరవేర్చడం కోసమని పెట్రోల్ రేట్లు, పాల రేట్లు, నిత్యావసర సరుకుల రేట్లు అన్నీ కూడా పెంచారు, కరెంటు బిల్లు పెంచారు, ప్రాపర్టీ ట్యాక్స్ ఇట్లా అన్నీ పెంచారు. ఇంకా పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అని, ఉచిత మహిళలకి బస్సు ఇవన్నీ అని హామీ ఇచ్చింది. అట్లాగే ఆ హామీని కూడా ఇంప్లిమెంట్ చేసింది. హామీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాదాపు చాలామంది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఇది చాలా మంచి స్కీము, దీనివలన జీడిపి పెరుగుతుంది రాష్ట్రానికి అంటూ కూడా వాళ్ళ అనాలిసిస్లు ఇచ్చారు. అయితే ఈరోజు టీజీఎస్ఆర్టీసీ దానికి సంబంధించిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు దీని మీద ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంటు. ఈ ఉచిత హామీలు ఇచ్చే ముందు ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఆలోచించుకుని చాలా మంచిది. ఈ ఫ్రీ బస్ వలన ఆర్టీసీకి దాదాపు ఈ 6 నెలల్లో 2,500 కోట్లు నష్టం వాటిల్లిందట. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు 2,500 కోట్ల నిధుల్ని తక్షణమే సంస్థకు చెల్లించాలంటూ కూడా ఆయన శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంలో సంస్థకి రోజుకి 15 కోట్లు నష్టం వాటిల్లింది అంటున్నారు. సో ఇప్పుడు ఈ భరించేది ఎవరు? మళ్ళీ రాష్ట్ర ఖజానాకి ఇప్పుడు 2,500 కోట్లు గండి పడినట్టే ఈ స్కీమ్ వలన, ఈ ఉచిత హామీ వలన. మళ్ళీ దీన్ని పూడ్చడానికి సామాన్య మానవుడు నడ్డి విరచాల్సిందే. దానికోసం ప్రభుత్వం అంతా కూడా ఇప్పుడు ఈ 2,500 కోట్లు పూడ్చడానికి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తుంది డబ్బులు, ఇవన్నీ కూడా ఇది ప్రతిదీ ఓటర్ ఆలోచించుకోవాలి. ఓటర్ ఆలోచించుకొని ఓటు వేయాలి. కానీ ఇప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఈ 2,500 కోట్లు ఉత్త ఆర్టీసీకి అంటే ఇంకా మిగతా ఉచిత హామీల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత తీయాలి? రేపు పొద్దున తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పుడు కర్ణాటకలో లాగే పెట్రోలు లేదా పాల రేట్లు, కరెంటు బిల్లు పెంచటము, ప్రాపర్టీ ట్యాక్స్ మీద పెంచటం ఇవన్నీ చేసినట్టే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఈ రేట్లన్నీ పెంచాల్సిందే. ప్రజలకి ఒకసారి బుద్ధి వస్తే ఇట్లా పెంచినప్పుడే ఇక నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇట్లాంటి ఉచిత హామీలు ఇచ్చినప్పుడు ఆలోచించి ఓటేస్తారు, వాళ్ళలో మార్పు వస్తుందని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ.